హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితిలో ఇండియాతో కాలు దువ్వటం అంటే కొరివి కోరి తెచ్చుకున్నట్లే. అయినప్పటికీ మాల్దీవులు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుంది. దీంతో ఇంటర్నెట్లో బైకాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ నడుస్తుంది. అసలు ఏంటి గొడవ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ మాల్దీవుల మధ్య 2023 నవంబర్ నుండి కొంచెం తేడా కొడుతూనే ఉంది. ఎందుకు అంటే అప్పటి వరకు మాల్దీవులు ఇండియా ఫస్ట్ అనే నినాదం ఉండేది. మాల్దీవుల దేశం పర్యాటక ఆధారిత దేశం. ఆ దేశానికి భారత్ నుండే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తుంటారు. కానీ 2023 నవంబర్లో మహ్మద్ మొయిజ్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన ప్రో చైనీస్ అన్నమాట. తన దేశంలోని భారత్ 75 మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపించేస్తానని ఎన్నికల హామీలో ఆయన పేర్కొన్నారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చూసిన మోడీ సర్కార్ తనదైన స్టైల్లో న్యూ ఇయర్ వేళ షాక్ ఇచ్చారు. టూరిజం ఆధారితంగానే మాల్దీవులు బతుకుతుంటాయి. ఈ క్రమంలోనే మాల్దీవులకు షాక్ ఇచ్చేందుకు మోడీ లక్షద్వీప్ వెళ్లారు. అక్కడ బీచ్లో చైర్ వేసుకొని మరీ కూర్చున్నారు. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మన దేశంలోనే ఉంది అనే ప్రచారం చేశారు. దీంతో మాల్దీవుల టూరిజంపై దెబ్బపడింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ లక్షద్వీప్ గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మాల్దీవులు వెళ్ళటం కంటే లక్షద్వీప్ వెళ్ళటం బెటర్ అని మోదీ కూడా ప్రమోట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ జనాల్లో కలిగింది. దీంతో మాల్దీవుల గవర్నమెంట్ షాక్కి గురయ్యింది. అయితే ఈ తరుణంలో బీచ్లో ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ చాయిస్ మాల్దీవ్స్ అనే ఆ దేశ మంత్రి మోడీకి ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు. అయితే మనోళ్ళు ఊరుకుంటారా? మరి డైరెక్ట్గా బైకాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ను సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు.